రంగారెడ్డి పాష మైలారంలో జరిగిన అగ్ని ప్రమాదం ప్రతి ఒక్క కార్మిక జీవితాన్ని ఉలిక్కిపడేలాగా చేసింది. అయితే యాక్సిడెంట్స్ వల్ల లేకపోతే ఎలాంటి రోగాల వల్ల అయినా సరే ఎక్కువ మంది చనిపోతున్నారని మనకి నివేదిక చేస్తే దానికంటే ఎక్కువగా మనకి ఎలాంటి పరిశ్రమల్లో జరిగే అగ్ని ప్రమాదాల వల్ల మాత్రమే కార్మికుల యొక్క జీవితాలు బలైపోతున్నాయని మనకైతే తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ యొక్క సేఫ్టీ పర్పస్ ఎలా ఉందో వాళ్ళని అడిగే తెలుసుకుందాం. మనతో పాటు కార్మికుల సంఘం ఉంది, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నా పేరు బాలు మేడం. ఇప్పుడు ఈ అడ్డ మీద మేము 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం మేడం. పనికి తీసుకెళ్తురు పని మీద పని చేయించుకుంటారు. ఏమైనా జరిగితే ఏమైనా అన్యాయంగా ఏమైనా జరిగింది అనుకో ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఏమైనా జరిగితే పట్టించుకునేటోళ్ళు నార్దుడే లేడు. ఇప్పటి నుంచి 30 ఏళ్ళ నుంచి ఇదే ఉంది. అప్పుడు కొంచెం రాజశేఖర్ ఉన్నప్పుడు కొంచెం నయం ఉండే 10 ఏళ్ళు, తర్వాత ఇదే ఉంది. ఇప్పుడు కేసీఆర్ ఉన్న 10 ఏళ్ళు, ఇప్పుడు 1 సంవత్సరంన్నర ఇదే గోస ఉంది మేడం. మీరు ఏదన్నా ఇంకా టీవీ ఛానల్లో మాకు న్యాయం జరిగేటట్టు మీరే చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఏం అడుగుతారు? కూలి ఎంత అని అడుగుతారా, లేకపోతే ఎంత సేఫ్టీ ఉందని అడుగుతారా? అసలు ఏం అడుగుతారు? సేఫ్టీ అడుగుతాం మేడం. సేఫ్టీ అడిగినప్పుడు సేఫ్టీ ఉంటుంది, బాగానే ఉంటుంది. మీ పని చేసుకుని నీ పైసలు ఇస్తాం, తీసుకుని వెళ్ళండి అని చెప్తారు. కానీ అనుకోకుండా ఏమైనా జరిగితే మాత్రం జరగగానే వాళ్ళు మాకు పట్టించుకునేటోళ్ళు ఎవరు ఉండరు. నిన్న మన ఇక్కడ గణేష్ టెంపుల్ వెనకాల గోవా కట్టిపోయి గవర్నమెంట్ నుంచి ఒక మంచి మేస్త్రి పడి చనిపోయింది. ఒక 3 నెలలు అవుతుంది. ఆయనకు 1 రూపాయి ఇవ్వలేదు, ఎవరు పట్టించుకునేటోళ్ళే లేరు. మరి మీరు ఇప్పుడు ఎలాంటివి పర్యవేక్షణలోకి తీసుకుంటారు? ఎలాంటివి మీరు ఇప్పుడు పాటించాలనుకుంటున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇట్లా చేయండి, ఇట్లా మంచి జాగ్రత్త చేసుకోండి అని చెప్పి మాకు ట్రైనింగ్ ఇచ్చి ఇట్లా చేయండి అని చెప్పి మాకు ఒక కమిటీ లెక్క పెడితే బాగుంటుంది మేడం. కమిటీ లెక్క పెడితే ఏంటంటే మాకు కూడా ధైర్యం ఉంటుంది. ఇంకా ఏమైనా జరిగినా కూడా గవర్నమెంట్ మాకు ఎమ్మడి ఉంటే బాగుంటుంది అని నేను అది కోరుకుంటున్నాను మేడం. మీరు ఇన్నాళ్ళ జీవితంలో మీరు కూలి పనులన్నీ చేస్తూ ఉంటున్నారు కదా, ఇన్నాళ్ళ జీవితంలో మీరు అప్పట్లో మంచిగా ఉండేది, లేకపోతే ఇప్పుడు బాగాలేదు, లేకపోతే ఇప్పుడు బాగాలేదు, ఇప్పుడు బాగుంది, అప్పుడు బాగాలేదు, అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. చేసిన నాడు భూవాళ్ళు లేనాడు లేదు, లేనానికి ఇల్లు లేదు, ఇడిపి లేదు. ఉన్న మహారాజులకే ఉన్నోళ్ళకి ఇస్తున్నారు. లేనని చూసేటోళ్ళు లేడు, పోయేటోళ్ళు లేడు. ఏమైనా ప్రమాదాలు జరుగుతూ ఉంటే మీ జీవితంలో ఎప్పుడైనా చూసారా? ఏదైనా ప్రమాదం జరిగితే యజమానులు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లి మిమ్మల్ని పట్టించుకోవడం కానీ అలాంటి ట్రీట్మెంట్ చేయించడం? ఏం లేదు. మన ఆత్మకు మన గవర్నమెంట్ దవాఖానలు ఉన్నాయి, బాగా చేసిన మహారాజు ఉంటే బతాం, లేకుంటే లేదు. అవన్నీ ఓడి పట్టించుకోడు ధర గవర్నమెంట్ దవాఖానలకు సాధన అయితే పోవాలి, లేకపోతే చచ్చిపోవాలి. కార్మికుల జీవితం ఎలా ఉంటుంది? ఇప్పుడైతే పనిళ్ళు మేడం. అసలు వేరే రాష్ట్రాల్లో రావడం వల్ల బీహార్ కానీ, జార్ఖండ్ కానీ, కలకత్తా కానీ వాళ్ళ వల్ల మాకు పనులు దొరుకుతలేవు. ఎందుకంటే వాళ్ళు పోయే కూలి పని తక్కువ రేటు. మేము మామూలుగా వర్క్ని బట్టి మేము పని అడుగుతాం. వాళ్ళు అట్లా కాదు. వాళ్ళు డైలీ సాయంత్రం వరకు కూలి కావాలి, ఎంతైనా సరే 600 కానీ 500 కానీ. మేము అంటే పనిని బట్టి మేము అడుగుతాం. మాకు అలాగా మాకు పనికి పిలవడం లేదు, మేము చేయడం లేదు. మాకు ఇంట్లో కూడా ఇబ్బంది అవుతుంది. కార్మికులు వెళ్తూ ఉంటారు కదా, పని కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా ప్రమాదాలు జరిగితే మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? మాకు ఎవరు ఒక యూనియన్, ఒక లీడర్ అనేది ఏం లేదు మేడం. ఎవరి వరకు వాళ్ళదే, ఎవరి బాధ్యత వాళ్ళే, అంతే. మాకు ఎవరు లీడర్ అనేది లేదు. మిమ్మల్ని తీసుకెళ్ళిన మేస్త్రి ఏమైనా పట్టించుకోవడం కానీ, లేకపోతే ఆ బిల్డర్స్ ఉంటారు కదా, ఓనర్స్, వాళ్ళు పట్టించుకోవడం కానీ, మీకు ఏమైనా గాయం జరిగినా, ప్రమాదం జరిగినా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఏముండదు మేడం. రెగ్యులర్గా మేము చేస్తుంటే అలా ఉంటుంది. ఏదో ఒక రోజు తీసుకుపోయి ఒక రోజు చేసే వరకు మళ్ళీ తెల్లారి పని ఉండదు. అలాంటప్పుడు మన దెబ్బ తగిలిన కింద పడినా బాధ్యులు మనమే, అంతే. వాళ్ళు ఏముండదు. ప్రాణం పోయినా సరే ఎవరు పట్టించుకోరా? మామూలు అంటే ఒక హాస్పిటల్ ఏదో కింద దెబ్బ తగిలిన అంటే మామూలు దెబ్బ, ప్రాణం కాకుండా దెబ్బ తగిలితే హాస్పిటల్ తీసుకుపోవడం, ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ వేయడం, అంతే, రావడం. సో చూసారు కదా, ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చెప్తున్న సమాధానాలు చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క జీవితాలని పట్టించుకునే నాదుడే లేదని చెప్తున్నారు. అతి త్వరలో గవర్నమెంట్ ఈ యొక్క దీన్ని ఎలాగైనా సరే పర్యవేక్షించి దీని మీద ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని మనం అందరం కోరుకుందాం.